అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచు. మీకు ఐస్ క్యూబ్ తెలుసా? మీ ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్ ఉంటుంది కదా, ఐస్ ముక్క, ఐస్ గడ్డ కదా. అది సూర్యరశ్మికి ఏమవుతుందమ్మా? సూర్యరశ్మి ఏమవుతుంది? కరిగిపోద్దా? కరిగిపోద్ది. కాసేపు అలా పెట్టేటప్పటికి వేడికి ఏమవుతుంది? కరిగిపోద్ది. నేను ఇంకొక సబ్స్టెన్స్ ముందు పెడతాను, ఇంకొక పదార్థం. అదేంటి తెలుసా? జిగట మట్టి. ఏంటది? ఇప్పుడు అదే జిగట మట్టిని సూర్యరశ్మిలో పెట్టామనుకోండి, జిగట మట్టి ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? గట్టిగా అయిపోద్ది. ఐస్ ముక్క అయితే ఏమైంది? కరిగిపోయింది. కానీ జిగట మట్టి ఏమైంది? ఇక్కడ మంచి మనం చూస్తున్నాం కదండి, జిగట మట్టి ఏమైంది? గట్టిగా అయిపోయింది. ఇప్పుడు నీ యొక్క హృదయం ఐస్ ముక్కలా ఉందా, లేకపోతే జిగట మట్టిలా ఉందా? దేవుని వాక్యం అనే ఆ సూర్యరశ్మి, దేవుని వాక్యం అనేటువంటి ఆ గొప్ప సూర్యరశ్మి నీ మీద పడుతున్నప్పుడు నీ హృదయం అనేది ఏమవ్వాలి? కరగాలి. ఆమెన్ చెప్పండి. అంతేగాని కొంతమంది దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఇంకా కఠినం చేసుకుంటూ ఉంటారు. ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. ఏమయ్యాడు ఫరో చెప్పండి? కరగాల్సినవాడు దేవుని వాక్యానికి. మోషే వచ్చి చెప్పినప్పుడు కరిగిపోతే పాపం మరణం తప్పించుకునేవాడు. తన కొడుకు చచ్చిపోయాడు కాదు, జ్యేష్ఠ కుమారుల వదల తన కొడుకు చచ్చిపోయాడు. ఎర్ర సముద్రంలో ఫరో ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఎందుకు తెలుసా? దేవుని వాక్యం తన దగ్గరకు వచ్చింది. మోషే వచ్చి చెప్పాడు, నిజ దేవుని గురించి చెప్పాడు, యెహోవా దేవుని గురించి చెప్పాడు. కానీ ఆ ఫరో వినలా, కఠినం చేసుకున్నాడు. అందులో బట్టి ఏమయ్యాడు? తన స్థితి బాగాలేదు. కాబట్టి నా ప్రదేశ జనాంగమా, మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని వింటం ఎంతైతే ప్రాముఖ్యం, దాని యందు విశ్వాసం కూడా ఉంచాలి, దాన్ని నమ్మాలి. బాప్తిసం ఇచ్చి యోహాను బోధ ఏంటో తెలుసా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు. చాలా క్లియర్గా మాట్లాడాడు బాప్తిసం ఇచ్చి యోహాను. నువ్వు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. హేరోదు, నువ్వు చేస్తున్న తప్పయ్యా, రాజు అయ్యుండి ప్రజలందరికీ నువ్వు మాదిరికరంగా ఉండాలి, నీ తమ్ముడు భార్యను ఉంచుకోవడం నీకు మంచిది కాదు, జాగ్రత్త అన్నాడు. భయపడ్డా? యోహాను భయపడ్డాడండి. రాజును అంటుంటే తీసుకెళ్ళి చెరసాలలో ఎత్తను భయపడ్డా? దేవుడు చెప్పమన్నాడు, చెప్పాడు, అంతే. తను మరణించినా సరే, మరణించడానికి కూడా సిద్ధమయ్యాడు. అది యోహాను బోధ. నా ప్రియ జనాంగమా, పేతురు ప్రసంగించినప్పుడు అనేక మంది గుచ్చబడ్డారట. స్తోత్రం చెప్పండి. పేతురు ప్రసంగించినప్పుడు అనేక మంది గుచ్చబడ్డారట. గుచ్చబడినప్పటికీ కూడా 3,000 మంది రక్షణ పొందారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం గుచ్చుతుంది. దేవుని వాక్యం మనల్ని కొన్నిసార్లు ఇన్స్పైర్ చేస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. మనల్ని చాలా మోటివేట్ చేస్తుంది. చాలా దిగులుగా ఒకవేళ దేవుని సందుకు వస్తే దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఇన్స్పైర్ చేస్తుంది. ఇట్ కెన్ మోటివేట్ అస్, ఇట్ కెన్ ఇన్స్పైర్ అస్, ఇట్ కెన్ స్ట్రెంగ్థెన్ అస్. అది మనల్ని ఏం చేస్తుంది? స్ట్రెంగ్థెన్ చేస్తుంది. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యం కొన్నిసార్లు గుచ్చుతుంది. చెప్పండి, ఇట్ విల్ పియర్స్ యూ. అది గుచ్చుతుంది. అపోస్తలుడైన పేతురు వాక్యం చెప్పినప్పుడట అనేక మంది గొచ్చబడ్డారట. కానీ 3,000 మంది రక్షించబడినట్టుగా మనం చూస్తున్నాను. అప్పుడు దేవుజనాగమా, నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. సో ఈ రోజున ఆమె దేవునికి వాక్యాన్ని నమ్మింది. మూడోదిగా చెప్పాలంటే వేగులు వారిని చేర్చుకుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వేగులు వారంటే ఇక్కడ దేవుని సేవకులు. దేవుని సేవకుల్ని చేర్చుకుంది. ఉమెన్ ఆఫ్ ఫెయిత్ రాహాబ్.
ఆమె ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 11-12 అధ్యాయాల్లో విశ్వాస వీరు జాబితాలో ఉందండి. ఆమె పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారండి? విశ్వాస వీరుల జాబితాలో మోషే గారు ఉన్నారు, విశ్వాస వీరుల జాబితాలో అబ్రహాం ఉన్నాడు, విశ్వాస వీరుల జాబితాలో హనోక్ ఉన్నాడు, విశ్వాస వీరుల జాబితాలో గొప్ప గొప్ప వారు ఉన్నారు, ఫెయిత్ హీరోస్ ఉన్నారు, ఆ ఫెయిత్ వారియర్స్ ఉంటే ఈమె ఎవరండి విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడడానికి? ఈమెలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఇవి. ఆమె వేగులు వారిని ఇంటనే చేర్చుకుంది. మార్తా మరియా యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేసుకున్నారు? ఇంట చేర్చుకుని తన గృహము యేసయ్య కోసం తెరిచారు. స్తోత్రం చెప్పండి. ఆర్ యు ఓపెనింగ్ అప్ యువర్ డోర్స్ ఫర్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? నీ యొక్క ఇంటి తలుపులు దేవుని సువార్త కోసం తెరుస్తున్నావా? నీ ఇంటి తలుపులు దేవుని యొక్క సేవకుల కోసం తెరుస్తున్నావా? నీ ఇంటి తలుపులు దేవుని యొక్క ప్రజల కోసం తెరుస్తున్నావా? ఈరోజున ఇంటను చేర్చుకుంది షునేమిరాలు. ఎలీషా కొరకు ఏం సిద్ధపరిచిందండి? షునేమిరాలు. ఆమె చాలా గొప్ప స్థానంలో ఉంది, వాస్తవానికి ధనవంతులు వాళ్ళు. సో ఆ ధనాన్ని చాలా చాలా సక్రమంగా ఉపయోగిస్తుంది ఆమె. నా భర్త ఎంత సంపాదించాడు కదా, మంచి యోగ్యమైన పని చేయాలి మేము అని చెప్పి దేవుని సేవకుడిని ఇంటను చేర్చుకుని ప్రతి సందర్భంలోకి ఇంటికి వస్తూ ఉన్నాడు దేవుని సేవకుడు. పాపం వాళ్ళు ఎక్కడో కిందే ఒక రూమ్ ఇస్తుంటే అప్పుడప్పుడు పిల్లలు తిరగటం, అప్పుడప్పుడు ఏళ్ళలో శబ్దాలు చేయటం, ఇవన్నీ కూడా ఇబ్బందికరం ఉంది దేవుని సేవకుడు ప్రార్థన చేసుకోవడానికి, వాక్య ధ్యానం చేయడానికి. అందుని బట్టి తన భర్తకు ఒక రోజు చెప్తుంది, ఏమండి మన ఇంటికి వస్తున్న దైవజనుడు భక్తిగల దైవజనుడు అండి. ఎంత గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు ఎలీషా. మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు ఎలాంటి వాడు? భక్తి లేనుడు కాదు. మన ఇంటికి వస్తూ పోతున్నటువంటి దైవజనుడు సాక్ష్యం కలిగినటువంటి వాడు. మన ఇంటికి వస్తూ పోతున్నటువంటి దైవజనుడు భారం కలిగినటువంటి వాడు. మన ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు వాక్యం ఎరిగినటువంటి వాడు. మన ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు ప్రార్థనాపరుడు. మన ఇంటికి వస్తూ పోతున్నటువంటి దైవజనుడు వాక్య ప్రకారం జీవించేటువంటి వాడు. స్తోత్రం చెప్పండి. ఒకవేళ నిజంగా నీ దైవజనుడి గురించి ఆ సాక్ష్యం చెప్పగలిగితే నువ్వు నిజంగా యోగ్యమైన స్థానంలో ఉన్నావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామందికి రోజున దేవుని సేవకుల సాక్ష్యాలు లేవు. ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి ఏనాడు త్రోవా చూపలేడు. మంచి సాక్ష్యం చెప్తా ఉంది. ఏమో భర్తకి ఏ అనుమానం కలుగుతుందో, అస్తమానం వస్తున్నాడు, ఇక్కడ ఉంటూ పరిచయం చేస్తున్నాడని నిజంగా భర్తని చాలా చాలా అద్భుతమైన రీతిలో చెప్తా ఉంది. దైవజనుడు భక్తిగల దైవజనుడు అన్నప్పుడు ఏమండి మనకు చాలా డబ్బు ఉంది కదా, ఆయనకు ఒక మంచి ప్రైవసీ ఇవ్వటం కొరకు మన యొక్క గోడ మీద చక్కటి గది కట్టిద్దాం. ఆ గదిలో చక్కటి మంచం ఏర్పాటు చేద్దాం. ఆ మంచం మీద చక్కటి పరుపు వేసి మంచిగా దైవ సేవకుల్లో అలా పడుకోగానే నిద్ర వచ్చేసేలా ఏర్పాట్లు చేద్దాం. అంతమంది ఒక పీట ఏర్పాటు చేద్దాం, ఒక దీపస్తంభాన్ని ఏర్పాటు చేద్దాం, ఒక బల్ల ఏర్పాటు చేద్దాం అని చెప్పి భర్తకు చెప్పి చక్కగా దైవ సేవకుడికి ఏమి ఏర్పాటు చేసింది? ఆ 4 ఏర్పాటు చేసేటప్పటికి దైవజనుడు చూశాడు, ఈమె మన ఏడల చాలా శ్రద్ధాభక్తులు కనపడుతూ ఉంది, ఈమె మన ఏడల చాలా శ్రద్ధాభక్తులు కనపడుతూ ఉంది. ఏమయ్యా అసిస్టెంట్ పాస్టరు, ఆమెకి ఏదో కొరత ఉందేమో, ఏదో కొరత ఉంటుంది. ఉండదు పాస్టర్ గారు, ఎందుకంటే చాలా ధనవంతులు, వాళ్ళకి ఏం కొరత? కారు ఉంది, బంగ్లా ఉంది, ఇల్లు ఉంది, మంచి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం. సో ఏమీ కొరత లేదే, కనుక్కో. ఆమె దేవుని స్వార్థ పట్ల, దేవుని సేవకుడి పట్ల ఇంత శ్రద్ధాభక్తులు కనపడుతున్నారంటే దే మస్ట్ హ్యావ్ ఏ స్కేర్సిటీ, దే మస్ట్ హ్యావ్ ఏ డెఫిషియన్సీ. వాడికి ఏదో కొరత ఉంటుంది. అడుగంటే వెళ్ళి మెల్లగా వెళ్ళిగాడు. అమ్మ ఏంటనంటే ఆమె చెప్పింది, మాకు అన్నీ ఉన్నాయండి, కానీ ఏమి లేదు, మాకు గర్భఫలం లేదండి. పెళ్ళి చాలా సంవత్సరాలు అయింది కానీ పిల్లలు లేరు అంది. వెంటనే దేవుని సేవకుడు ప్రార్థన చేశాడు. ఇంటికి వచ్చాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు, మళ్ళీ ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ప్రార్థన చేసి వెళ్తాడు కదా. సో ఆ ప్రార్థనలో అంటున్నాడు, బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ షునేమిరాలు, అమ్మా వచ్చే సంవత్సరానికి, మీదకి వచ్చే సంవత్సరానికి నీ ఒడిలో 12 బాబు ఉంటాడని ప్రవచించి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. మీరు ఆతిథ్యాన్ని చాలా తక్కువ అంచనా వేస్తారు. దేవుని సేవకునికి ఆతిథ్యం చేస్తే మాకేమొస్తుంది? దేవుని యొక్క సేవకుని ఇస్తే ఏమొస్తుంది? దేవుని యొక్క కార్యకలాపాల్లో నా ధనము, నా బలము, నా ఘనము, నా యొక్క సమయము ఇస్తే, ఇన్వెస్ట్ చేస్తే ఏమొస్తుంది అంటే దేవుని లేఖనాలు అన్నీ అవే ఉన్నాయి. ఆశీర్వాదం అనేది ఎలా వచ్చిందో దేవుని సేవను సపోర్ట్ చేసినప్పుడు, దేవునికి రాజ్య విస్తరణ సపోర్ట్ చేసినప్పుడు, నీ భాగాన్ని నమ్మకంగా నువ్వు చెల్లించినప్పుడు, దేవుని సేవను గణపరిచినప్పుడు, దేవుని యొక్క పరిచయం నువ్వు ప్రేమించినప్పుడు, దేవుని సేవకును నువ్వు ప్రేమించినప్పుడే ఆశీర్వాదం ఉంది. మీరు చదువుకోండి, పాత నిబంధన కావచ్చు, కొత్త నిబంధన కావచ్చు. అబ్రహాం ఏ విధంగా దీవించబడ్డాడో, ఆ సారిపతి వివరాలు ఏ విధంగా దీవించబడిందో, ఇంకా ఆతిథ్యం చేయమరవద్దు అన్నాడు. కాబట్టి దేవుని సేవను సపోర్ట్ చేసేటువంటి వారు కావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క పరిచయం సపోర్ట్ చేసేటువంటి వారు కావాలి. దేవునికి రాజ్య విస్తరణలో నీ ధనం ఉంటే ఆ ధనాన్ని దేవుడు ఎప్పుడు నీ కష్టార్జితాన్ని దీవిస్తాడు. నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితను అనుభవించడం అంటే
నీ కష్టార్జితం దీవించబడాలి అంటే, నీ కష్టార్జితం ఆశీర్వదించబడాలి అంటే, నీ కష్టార్జితం వ్యర్థంగా మోసగాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే, నీ కష్టార్జితము అనవసరంగా హాస్పిటల్ పాలు అవ్వకుండా ఉండాలంటే, నీ కష్టార్జితం బెట్టింగ్ యాప్ల్లో కోల్పోకుండా ఉండాలంటే, నీ కష్టార్జితం దీవించబడాలంటే దేవుని బాగానే నమ్మకంగా నువ్వు చెల్లించాలి. దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు తెచ్చుకున్నది కొంచెమే కావచ్చు, నీ దేవుడు నిన్ను ఏం చేస్తాడు? దీవిస్తాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. చాలామంది ఈరోజు సంపాదన అంతా కూడా హాస్పిటల్ పాలు అయిపోద్ది. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే రోజుకి ₹1,00,000. ఏమండి, ఎంతోమంది జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు సడన్గా వేరే వేరే డిజాస్టర్స్ వారి ఇంట్లో కలగటం. ఈరోజు దేవుడు నేను కాపాడుతున్నప్పుడు నీ ధనాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కాపాడుతుంటే అర్థం ఏంటి? గాడ్ విల్ ప్రొటెక్ట్ యువర్ ఫినాన్సెస్ యాజ్ వెల్. నీ ఫినాన్సెస్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? నీ ఫినాన్స్ని కూడా ఏం చేస్తాడు? నాకు ఒక కుటుంబం వచ్చి సాక్ష్యం చెప్పారు, అయ్యా మాకు దశమ భాగం ఇచ్చేటువంటి అలవాటు లేదని, కానీ క్రైస్ట్ టెంపుల్కి వచ్చిన తర్వాత దేవుడు మాతో మాట్లాడాడు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడు. దేవసేవకులు ఎప్పుడు చెప్పలేదు, కానీ దేవుని వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం. ఆ రోజు నుంచి కూడా మేము ఆ నెల నుంచి నమ్మకంగా దేవునికి దశమ భాగం ఇవ్వటం మొదలుపెట్టాం. ఒక అద్భుతం చెప్పాలండి, తరచూ మేము ఇదివరకు మా బిడ్డల్ని నెలకి ఒక 4-5 సార్లు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చేది మా పిల్లల్ని. కానీ ఎప్పుడైతే మేము గమనించామండి, అదేంటంటే ఎప్పుడైతే వెన్ వి స్టార్ట్ టు గివ్ అవర్ టైత్ టు ద చర్చ్, మేము మందిరానికి ఎప్పుడైతే టైత్ ఇవ్వటం మొదలు పెట్టామో, ఒక సీక్రెట్ ఏంటి తెలుసా? అప్పటి నుంచి మా పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళట్లేదండి, హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి డబ్బులన్నీ కూడా మాకు మిగిలిపోతున్నాయి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రాక్టికల్గా చెప్పాడు. నేను ముఖస్థుతి కోసం చెప్పట్లేదు, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. దశమ భాగం ఇవ్వటం మొదలుపెట్టాడు. తన జీవితంలో అద్భుతం జరిగింది. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది. అన్న, ఇదివరకు నా ధనం వ్యర్థంగా ఖర్చు అయిపోతూ ఉండేది. ఎలా ఖర్చు అయిపోతే తెలీదు. 25వ తారీఖు వచ్చేటప్పటికి నేను మరలా అప్పులకు బయలుదేరేవాడిని. మా కొలీగ్ దగ్గరికి వెళ్ళి అప్పు ఇవ్వండి, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్ది చేబుదులు ఇవ్వండి అడిగేవాళ్ళం. ఎప్పుడైతే వెన్ వి స్టార్ట్ టు గివ్ టైత్ టు ద చర్చ్, ఎప్పుడైతే మందిరానికి టైత్ ఇవ్వడం మొదలు పెట్టామో, దేవుడు నన్ను ఇచ్చేటువంటి వారుగా చేశారు. ఇంకెవరి మీద మేము చేతులు చాపట్లేదు. దేవుడు మా ఫైనాన్సెస్ని ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పరే. మనకి ఎలాంటి చోట గట్టిగా రాదు. హల్లెలూయా. నా ప్రియదేవునాగమా, ఇట్స్ ఎ ప్రాక్టికల్ థింగ్. నువ్వు విశ్వాసంతో మాత్రమే కానుక విత్తాలి. నువ్వు విశ్వాసం లేకపోతే కానుక వేయద్దు. నేను చెప్తున్నాను, విశ్వాసం. ఎప్పుడైనా సరే కానుకలు సంచిని దగ్గరికి వస్తున్నప్పుడు కానుకను నీ చేతుల్లో పట్టుకుని ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ కానుక నేను విత్తుతున్నానయ్యా, దీన్ని ఫలింపులోకి తీసుకురండి. 30 అంతలు 60 అంతలు 100 అంతలు ప్రతిఫలాన్ని నాకు ఇవ్వండి. విశ్వాసంతో విత్తండి. తద్వారా ఆ కానుకను, నీ ధనాన్ని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. వేగులు వాని ఇంట్లో చేర్చుకుంది. ఆ తర్వాత ఇంకో మాట చెప్తాను ఏంటంటే, ఆమె వేగులు వాని ఇంట చేర్చుకుని ఒక ఆనవాలు అడిగింది. స్తోత్రం చెప్పండి. ఒక ఆనవాలు అడిగింది. వేగులు వాని ఆనవాళ్ళని అడిగింది. మీరు న్యాయాధిపతులు 2వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 13వ వచనం. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 13వ వచనం. త్వరగా. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. ఆయన వారి న్యాయాధిపతులు యెహోషువ 2:13. యెహోషువ 2:13. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. చదవండి తర్వాత. అందుకు ఆ మనుషులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయని యెడల మీరు చావకున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమునిచ్చెదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమని. నెక్స్ట్. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద నుండెను. ఆమె ప్రాకారము మీద నివసించినది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మును తరుమబోయిన వారు మీకెదురుగా వచ్చేదిరేమో, మీరు కొండలకు వెళ్లి తరుమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగియుండి తరువాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్వామి, మీరు ఆ వచ్చిన భాగాన్ని ఇంటికి చదివితే ఆమె ఎర్రని దారాన్ని తన కిటికీ కట్టుకుంటుంది. సో ఎప్పుడైతే ఆ ఎర్రని దారాన్ని ఇంటికి కట్టుకుందో, ఇశ్రాయేలు వస్తారు. యెహోషువ తన సైన్యంతో వస్తాడు. వచ్చినప్పుడు కనిపించిన వాడిని కనిపించినట్టు చెరలోకి పెడతాడు.
సో ఎప్పుడైతే ఈ ఎర్రని దారం ఎప్పుడైతే తన కిటిక్ కట్టుకుందో ఒక ఎగ్జంప్షన్ అడిగింది. ఈ ఎర్రని దారం చూసినటువంటి మీరు నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ మీరు ఏమీ చేయరని ప్రమాణం చేయండి అని ఎప్పుడైతే ఎర్రని దారాన్ని కట్టుకుందో, ఆనవాళ్ళని అడిగిందో, తను ఎంతో దీవెనకరమైన రీతిలో తను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. నా ప్రతివచనాగమా, ఈ ఎర్రని దారము దేనికి సాదృశ్యము అని ఆలోచన చేస్తే, ఎర్రని దారము మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు రక్తానికి సాదృశ్యము. నిజంగా పస్కా గొర్రెపిల్ల ఎవరనంటే మన యేసుక్రీస్తు ప్రభు వారు. ఆ యొక్క మరణదూత ఎప్పుడైతే ఈజిప్ట్లోకి వచ్చిందో, ఈజిప్ట్లో ఉండే ప్రతి ఒక్కరి కుటుంబంలోకి మరణదూత వెళ్ళింది. ద డెత్ ఏంజల్ ప్రతి ఒక్కరి కుటుంబాన్ని సందర్శించింది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారులందరినీ కూడా వధించేసింది ఆ మరణదూత. ఆ జ్యేష్ఠ సంతానం అంతా కూడా వధించింది. కానీ ఏ కుటుంబానికైతే, ఏ కుటుంబస్తులైతే గొర్రెపిల్ల రక్తాన్ని చిందించి, గొర్రెపిల్ల రక్తాన్ని చెప్పండి వారి గడపకములకు పూసుకున్నారో, ఆ పస్కా గొర్రెపిల్లను ఎప్పుడైతే వారి యొక్క ప్రాణములో ఆ పస్కా గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని గడపకములకు ఎప్పుడైతే పూసుకున్నారో, మరణదూత ఆ ఇంట్లోకి రాలేకపోయింది. ఎప్పుడైతే మరణదూత బయట నుంచే వెళ్ళిపోయింది. ఎందుకో తెలుసా? ఆ రక్తం అంటే దానికి భయం. స్తోత్రం చెప్పండి. మరణానికి ఏసే రక్తం అంటే ఏంటి? భయం. ఈ రోజున నీ హృదయానికి ఏసే రక్తం పూసుకున్నావా? నీ హృదయానికి, నీ యొక్క హృదయ ద్వారాలకి, నీ హృదయ గుమ్మాలకి ఏసే రక్తం ఉందా? ఏసే రక్తం చేత కడగబడ్డావా? ఏసే రక్తాన్ని ఆశ్రయిస్తున్నావా? ఒకవేళ ఆశ్రయిస్తే చెప్తున్నాను, నీకు నిత్య మరణం ఉండదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరణం 3 రకాలు పరిశుద్ధ గ్రంథ లేఖనం చెప్తుంది. ఒకటి శారీరక మరణం, అందరికీ వస్తుంది. శారీరక మరణం అందరికీ వస్తుంది. రెండోది ఆత్మీయ మరణం అన్నారు. డెత్ ఈజ్ నథింగ్ బట్ ఎ సెపరేషన్. మరణం అంటే ఏంటంటే సెపరేషన్ అంటే శారీరక మరణం అంటే ఏంటి తెలుసా? మనలోంచి ఆత్మ సెపరేట్ అయిపోవడం ఏమన్నారు? శారీరక మరణం. ఆత్మ వేరైపోవటం ఏమన్నారు? ఒకవేళ నేను మరణించాను అనుకోండి, నన్ను అక్కడ పడుకోబెడతారు, ఒక బల్లేసి పడుకోబెడతారు. నా శరీరం అంతా అక్కడే ఉంటుంది, కానీ నాలోంచి ఏదో బయటికి వెళ్ళిపోద్ది. అదేంటి? ఆత్మ. అందుని బట్టి ఏమైందండి ఆయనకంటే, ఆయన ఏమంటారు? మిగతా వాళ్ళందరూ ఆయన పోయారండి అంటారు. ఏమంటారు అన్నారు? మీరు ఈ ప్రాంతాల్లో పోయారంటారా? ఏం పోయారు? ఎక్కడ పోయాడు ఆయన? అక్కడే ఉన్నాడుగా, శరీరం అక్కడే ఉంది కదా, కానీ పోయారు అంటున్నారేంటి? ఏం పోయింది? ఆత్మ వెళ్ళిపోయింది. దీన్నే శారీరక మరణం, ఫిజికల్ డెత్ అన్నారు. రెండో మరణం గురించి చెప్తున్నాను. దేవుని వాక్యం రిఫరెన్స్ చూపించే సమయం లేదు. రెండోది ఆత్మీయ మరణం. ఆ పండు తినదు నిత్యముగా ఏమయ్యారు? వారు శారీరకంగా బతికే ఉన్నారు, ఆత్మీయంగా ఏమయ్యారు అంటే ఆత్మ మరణం అంటే దేవునికి దూరం అయిపోవడం ఆత్మ మరణం. దేవునికి దూరం అయిపోయావంటే నువ్వు కూడా మరణించిన వ్యక్తివే. నువ్వు బ్రతుకుతున్నావు అని పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడవే. ఆత్మ మరణము, ఆత్మీయ మరణం, దేవునికి దూరం అయిపోవడం ఆత్మీయ మరణము. మూడోది నిత్య మరణం అన్నారు. ఇటర్నల్ డెత్, ఫిజికల్ డెత్, స్పిరిచువల్ డెత్ అండ్ ఇటర్నల్ డెత్. ఇటర్నల్ డెత్ అంటే ఏంటంటే నిత్య నరకాగ్ని గుండము. ఇంకా ఆ మరణం వచ్చిందంటే ఇంక బయటపడడానికి లేదు. ఆత్మమరణం వచ్చిందనుకోండి, మరలా దేవుని వాక్యం విని మరలా నువ్వు ఏమవచ్చు? జీవాన్ని పొందుకోవచ్చు దేవుని వాక్యం ద్వారా. కానీ ఒక్కసారి నిత్య మరణంలోకి వెళ్ళావా, నిత్య మరణంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ యు నెవర్ కమ్ బ్యాక్. ఆ నిత్య మరణమే నిత్య నరకాగ్ని గుండము. ధనవంతుడు లాజరు స్టోరీ తెలుసు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి వెళ్ళాడు. అంటాడు, అయ్యా లాజరు మా ఇంటి ముందే ఉండేవాడు, అప్పుడప్పుడు కుళ్ళిపోయినాయి, అప్పుడప్పుడు చిన్న చిన్న రొట్టె ముక్కలు వేసేవాడిని. అంటే ఎప్పుడు కనికరించేవాడు కాదు, లాజరును చాలా భయంకరంగా చూసేవాడు. తన ముందు నేను ఒక మాట చెప్తున్నాను, ఓ ధనవంతులారా, మీ ముందు కొంతమంది పేదవాడిని పెడుతున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని పరీక్షిస్తున్నాడు. అర్థమవుతుందా? మీ ఇంటి ముందు కొంతమంది పేదవారిని దేవుడు పెట్టాడు, లేకపోతే నీ ముందు అవసరతలు ఉన్నటువంటి వారిని నీకు చూపిస్తున్నాడు. అర్థం ఏంటి? నువ్వు అవసరతలు ఉన్నటువంటి ఏం చేయాలా? సహాయం చేయాలి. ఆ ధనవంతుడు ముందు ఎవరిని పెట్టాడు? లాజర్ని పెడితే ఎప్పుడూ లాజర్కి మంచి ఆహారం పెట్టినటువంటి పాపాన్ని పోలేదు. ఎప్పుడు కూడా శ్రేష్టమైన ఆహారం పెట్టిన పాపం పోలా. ఏదో పాపం ఇంటి ముందు ఉన్నాడు అని చెప్పి ఏదో కుళ్ళిపోయినాయి, పాసిపోయినాయి అన్నీ పెట్టుంటాడు అయ్యగారు. కానీ చచ్చిపోయిన తర్వాత, పాతంలోకి వెళ్ళిన తర్వాత అంటున్నాడు, అయ్యా లాజర్ని పంపించండి అయ్యా. కొద్దిగా లాజర్ని ఆ డ్రాప్ వాటర్ ఎంత చిటికిన వేల్లో ఆ గ్లాసులు వాటర్లో ముంచి నా నాలుక మీద ఇలా అయ్యండి, దాహానికి చచ్చిపోతున్నాను ఇక్కడ. ఆ చిన్న డ్రాప్ నేను అనుకుంటా ఉంటాను, ఆ ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని రంగు నీళ్ళు తాగుంటాడు, ఎన్ని లిక్కర్లు తాగుంటాడు, ఎన్ని బ్రాండ్లు తాగుంటాడు. కానీ నిత్య నరకాగ్ని ఉండడానికి వెళ్ళిన తర్వాత ఒక్క డ్రాప్
ఒక నీటి బొట్టు. అప్పుడు దేవుడు అన్నాడు, ఒక్కసారి అక్కడికి వెళ్ళినటువంటి వారు మరలా లోపలికి ఏమంటే మళ్ళీ బయటకు రావడానికి లేదు, ద్వారాలు మూయబడతాయి. ఒక్కసారి నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిన తర్వాత మరలా బయటకు రావడానికి వీల్లేదు. ఎక్కడి వారు అక్కడికి వెళ్ళారనేటువంటి దాఖలాలు లేవు. కానీ కొంతమంది చెడు బోధకులు మా అయ్యగారు నరకంలోకి వెళ్ళి సేవ చేస్తున్నాడు అంటారు కొంతమంది. ఇది అబద్ధ బోధ. ఏమండి అయ్యగారు ఎక్కడ పంపించారు వీళ్ళందరూ? పాపం ఆయన మంచి భక్తిపడు సేవకుడు, ఆయన ఈయన ఎక్కడ పంపించారు? నరకంలోకి వెళ్ళి మా అయ్యగారు ఏం చేస్తున్నారంటే బోధ చేస్తున్నారని చెప్తున్నారు వీళ్ళు. అలాంటి తప్పుడు బోధలు, చెడు బోధలు వినొద్దు. నరకానికి ఒక్కసారి వెళ్ళిన తర్వాత మరలా బయటికి రావడానికి లేదు. అప్పుడు అంటాడు మరలా, నాకు తమ్ముళ్ళు ఉన్నారయ్యా, నాకు సోదరులు ఉన్నారయ్యా, వాళ్ళు నేరుగా ఇక్కడికి వచ్చేస్తారు, నాకు తెలుసు వాళ్ళు బతుకేంటో. అందుని బట్టి నువ్వు డైరెక్ట్ లాజర్ని పంపించేసి వాళ్ళకి నరకం ఉందని చెప్పు, ఈ పరిస్థితి చెప్పించు అని సువార్త చెప్పించయ్యా, వాళ్ళు ఇక్కడ రాకుండా ఉంటారు, ఆ బాధ వారు పడకుండా ఉంటారని వేడుకుంటున్నప్పుడు అప్పుడు దేవుడు చెప్పాడు, ఆల్రెడీ భూమి మీద సేవకులను పెట్టాను నేను. ఒకవేళ నీ తమ్ముళ్ళు, నీ అన్నలు పరలోక రాజ్యం నుంచి లాజర్ని పంపించినా ఏం చెప్పరో వాళ్ళు నమ్మరయ్యా. నేను అంతకంటే జీవం గల దేవుని సేవకులు పెట్టాను, దేవుని వాక్యం వినపడుతుంది, అవి విని వారు మారాలి. నా ప్రియదేవజనాగమా, సో నా సందేశాన్ని ముగిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈమె తీసుకున్న నిర్ణయాలను బట్టి ఈమె గతి స్థితి ఎలా మారిపోయిందో చెప్తున్నాను. ఈమె స్థితిగతులు ఎలా మారిపోయిందో చెప్తున్నాను. చూడండి, ఈ యొక్క రాహాబు తన జీవితంలో జరిగిన అద్భుతం ఏంటి తెలుసండి? రాహాబుని దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో చేర్చాడు. సృష్టికర్త వంశంలో చేర్చబడింది. ఇంకా సర్వశక్తిని వంశంలో చేర్చబడింది. నయోసోను సల్మాన్ను కన్నాడు. ఏంటండి? నయోసోను సల్మాన్ కన్నాడు. అంటే ఇద్దరు వేగుల వారిలో ఒకడు, అతని పేరు నయోసోన్ అయితే, ఆ నయోస్ అనేటువంటి వ్యక్తి షల్మాన్ అనేటువంటి వ్యక్తిని కన్నాడు. ఆ షల్మాను రాహాబును పెళ్లి చేసుకున్నాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. అంటే ఒక వేగులు వారు ఇంటికి వస్తే ఆ వేగులు వారు కుమారుణ్ణి ఏం చేసుకుంది? ఈమె వివాహం చేసుకుంది. అంటే ఈమెలో ఉన్నటువంటి మార్పును గమనించినటువంటి ఆ పాస్టర్ గారు అవ్వచ్చు, ఆ వేగులు వారు కావచ్చు, తన కొడుకునిచ్చి ఏం చేశాడు? పెళ్లి చేస్తే ఆ ఇద్దరు ద్వారా వచ్చినటువంటి సంతానం పేరే బోయేజు. స్తోత్రం చెప్పండి. అంటే ఈ యొక్క సల్మాను ఆ తర్వాత రాహాబు ఇద్దరికి పెళ్ళి అయితే వాళ్ళిద్దరికి పుట్టినటువంటి కుమారుడు ఎవరు? బోయేజ్ అనగానే రూతు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. బోయేజ్ ఎంత శ్రేష్టమైనటువంటి వ్యక్తో తెలుసండి. బోయేజ్ చాలా ధనవంతుడు, చాలా యోగ్యుడు, భయభక్తులు కలిగినటువంటి వాడు. బోయేజ్ చాలా చాలా గొప్పవాడు. ఆ బోయేజు రూతుని పెళ్లి చేసుకున్నాడు. బోయేజ్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? రూతుని పెళ్లి చేసుకుంటే ఆ రూతు ద్వారా పుట్టినటువంటి వాడు ఓబేదు. ఎవరు? ఓబేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్న హైరార్కీ రైన్ ఇచ్చానా? ఓకే, ఇక్కడ మనోళ్ళు ఇచ్చారు చూడండి. ఇప్పుడు చెప్పండి, రూతు ద్వారా ఎవరు పుట్టారు? ఇప్పుడు ఒకసారి చూడండి, ఆ సల్మాను రాహాబ్కి వివాహం అయితే ఎవరు పుట్టారు? చూసి చెప్పండి, బోయేజు. ఇప్పుడు బోయేజ్కి రూత్కి వివాహం అయితే ఎవరు పుట్టారు? ఓబేదు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? జెస్సీ అంటే యెషై నుంచి ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. దావీదు నుంచి ఎవరు వచ్చారు? దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. లోక పాపలు మోసుకుని పోయే దేవుని గురుగా పిలవబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దావీదు వంశం నుంచి వచ్చాడు. రక్షకుడు ఏ వంశం నుంచి వచ్చాడు? రాహాబ్ అనేటువంటి వేశ్య వంశంలోంచి వచ్చాడు అని అంటే రాహాబ్కి ఎంత ఘనత ఇచ్చాడు తెలుసండి? బికాస్ షీ మేడ్ వెరీ గుడ్ డెసిషన్స్. మంచి నిర్ణయాలు తీసుకుందామే. ఏంటా నిర్ణయాలు? చెప్పాలి అందరూ కూడా. ఏంటా నిర్ణయాలు? యేసయ్య గురించి విన్నది, నిజదేవుని గురించి విన్నది, విన్నటువంటి ఆమె నమ్మింది, విశ్వాసం ఉంచింది. మూడోదిగా దేవుని సేవకుని ఇంట్లో చేర్చుకుంది. నాలుగోదిగా శుభప్రదమైన ఆనవాళ్ళు కోరుకుంది. ఒక కమిట్మెంట్, ఒక అగ్రిమెంట్ చేసుకుంది, నిరీక్షణ కలిగి జీవించింది. తద్వారా నేరుగా ఎవరి వంశంలోకి వెళ్ళిపోయింది? మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఆమె కాబట్టి లక్కీ డిప్ కొట్టేసిందండి, లక్కీ ఉమెన్. మనకి ఆయన వంశంలో చేరే అవకాశం ఉందా? ఉంది. స్తోత్రం చెప్పండి. ఆయన రక్తము చేత నువ్వు కడగబెడితే ఆయన వంశంలో చేరిపోయాను. స్తోత్రం చెప్పండి. యేసయ్యతో బంధుత్వం కావాలా? రక్త సంబంధం కావాలా? ఆయన రక్తం చేత కడగబెడితే చాలు, నువ్వు ఆయన బంధువు అయిపోతావు. స్తోత్రం చెప్పండి. ఆయనకు చుట్టం అయిపోతావు, ఆయన వంశంలో చేరిపోతావు. ఇప్పుడు చెప్పండి, రాజులని యాజక సమూహం ఎవరు? క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి రాజులని యాజక సమూహం. మన రాజులము. ఇంకోళ్ళు ఎవరు? ఎక్కడైనా రాజు యాజకుడు అవుతాడా? చెప్పండి. రాజు రాజే, యాజకుడు యాజకుడే. కానీ ఈరోజు మనందరికీ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన గొప్ప కృప ఏంటి తెలుసా? వీఆర్ రాయల్ ప్రైస్ట్హుడ్. స్తోత్రం చెప్పండి. వీఆర్ కింగ్స్ అండ్ ప్రీస్ట్స్.
రాజు అయిన యాజక సమూహము దేవుడు అంత గొప్ప కృపనిచ్చాడు. మనం ఏం చేయబడ్డాం? వీఆర్ బ్లడ్ బాట్, రక్తం చేత కొనబడ్డాం. రక్తం చేత ఏం చేయబడ్డాం? కొనబడ్డాం. మనం వీఆర్ ఎలెక్టెడ్ బై గాడ్, దేవుని చేత ఎంపిక చేయబడ్డాం. వీఆర్ అనాయింటెడ్ బై గాడ్, దేవుని చేత అభిషేకించబడినటువంటి వారు. నీ ఐడెంటిటీ చాలా గొప్పది, నీ గుర్తింపు చాలా గొప్పది. నువ్వు అనుకుంటావు నేను ఎవరికి పనికిరానిటువంటి వాడినండి, ఎవరు నన్ను పట్టించుకోరు అనుకోవద్దు. యువర్ ఐడెంటిటీ సూపర్ న్యాచురల్. నీ ఐడెంటిటీ చాలా గొప్పది. గాడ్ ఈజ్ ఎలెక్టెడ్ యూ, గాడ్ ఈజ్ సెలెక్టెడ్ యూ, గాడ్ ఈజ్ అనాయింటెడ్ యూ, గాడ్ ఈజ్ జస్ట్ అపాయింటెడ్ యూ, గాడ్ ఈజ్ జస్ట్ మేడ్ యాజ్ ఎ రాయల్ ప్రీస్ట్హుడ్. అందరూ దేవుని స్తుతిస్తున్నావా? ఈరోజున చాలా టైం అయింది. నా ప్రియమైన రాహాబు గురించి మనం విన్నాం. ఈ వర్తమానం ద్వారా నేను దీవించబడ్డాను పాస్టర్ గారు, మంచి నిర్ణయాన్ని నేను తీసుకుంటానంటుంటే ఒకసారి గట్టిగా చెప్పకూడదు. దేవుని పరచండి. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీ కొందనాలు తండ్రి. రాహాబు గురించి ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. నేను రాహాబు వాస్తవానికి తన జీవితం చాలా భ్రష్టమైనటువంటి జీవితమే, బట్ షీ మేడ్ గుడ్ డెసిషన్స్ ఇన్ యర్ లైఫ్. తను దీవించి ఆశీర్వదించాను. నీకు స్తోత్రాలు. విన్నటువంటి వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో ఫలించండి, నాటండి, అభివృద్ధిపరచండి. మంచి నేల పడిన విత్తనాల వలె వాక్యం ఫలించును గాక. ఆమేన్. నీకే మహిమ చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవన్ దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని నేను ఆశ పెడుతున్నా. పర్మిషన్స్ ప్రభు అనుగ్రహిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని నేను ఆశ పెడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడపట్నం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయం దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పాటు మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభు మనందరినీ ఏక కుటుంబీకులుగా క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించేటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనేజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ ని దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. ఒకవేళ నేను ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాం. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్.